వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. టుడే వీడియోలో మనం సెప్టెంబర్ మంత్లో ఉన్న ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఎంసీక్యూస్ క్విజ్ పార్ట్ 2 వీడియో అనేది చూద్దాం. ఆల్రెడీ నేను కరెంట్ అఫైర్స్ సపరేట్ వీడియో అప్లోడ్ చేశాను. ఆ వీడియో చూడకపోతే ఆ వీడియో చూసిన తర్వాత మీరు ఈ క్విజ్ వీడియో చూసినట్లయితే మీకు ఒక ఎగ్జామ్ రాసినట్లుగా రివిజన్ పర్పస్ కింద అయితే యూజ్ అవుతుంది. హూ బికమ్ ద న్యూ ప్రెసిడెంట్ ఆఫ్ ఆల్ ఇండియా టెన్నిస్ అసోసియేషన్? ఆల్ ఇండియా టెన్నిస్ అసోసియేషన్ యొక్క కొత్త అధ్యక్షునిగా ఎవరు ఎన్నికయ్యారు? ఓకే, ఆన్సర్ వచ్చి మనకి అనిల్ జైన్ వచ్చి ఆల్ ఇండియా టెన్నిస్ అసోసియేషన్ యొక్క న్యూ ప్రెసిడెంట్గా నియమితులవడం జరిగింది. అంతకుముందు ప్రెసిడెంట్గా ప్రవీణ్ మహాజన్ అయితే ఉండేవారు. ఈయన ప్లేస్లో మనకి అనిల్ జైన్ అయితే రీప్లేస్ అవ్వడం జరిగింది. సో మిగతా ఆప్షన్స్ కూడా మనకి ఆల్ ఇండియా టెన్నిస్ అసోసియేషన్కి సంబంధించినవే. సో అనిల్ జైన్ వచ్చి మనకి ప్రెసిడెంట్. అనిల్ జైన్ మనకి ఎవరిని రీప్లేస్ చేస్తూ వచ్చాడు అంటే ప్రవీణ్ మహాజన్. అలాగే మనకి అనిల్ దూపార్ వచ్చి సెక్రటరీ జనరల్. అలాగే రోహిత్ రాజ్పాల్ వచ్చి మనకి ట్రెజరర్. హూ బికమ్ ద న్యూ చైర్మన్ ఆఫ్ నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా? నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా ఎన్ఎస్డి యొక్క కొత్త చైర్మన్ ఎవరు? ఆన్సర్ పరేష్ రావల్. హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద WHO ప్యానలిస్ట్ రీసెంట్లీ? ఇటీవల WHO ప్యానలిస్ట్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ప్రీతి సుడాన్. Who has been elected as the chairman of the board of governors of the Advertising Standard Council of India? ASCI. Advertising Standard Council of India board of governors చైర్మన్గా ఎవరు ఎన్నికయ్యారు? ఆన్సర్ సుభాష్ కామత్. సిటీ గ్రూప్ హ్యాస్ నేమ్డ్ విచ్ పర్సన్ యాజ్ ఇట్స్ నెక్స్ట్ CEO, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్? సిటీ గ్రూప్ వచ్చి తన తదుపరి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ CEOగా ఎవరిని ఎంపిక చేసింది? ఆన్సర్ జెన్ ఫ్రేజర్. యునైటెడ్ నేషన్స్ చిల్డ్రన్స్ ఫండ్ యూనిసెఫ్ హ్యాస్ అపాయింటెడ్ విచ్ బాలీవుడ్ యాక్టర్ యాజ్ ఇట్ సెలబ్రిటీ అడ్వకేట్ ఫర్ చిల్డ్రన్స్ రైట్ క్యాంపెయిన్? ఐక్యరాజ్య సమితి పిల్లల ఫండ్ యొక్క యూనిసెఫ్ ఏదైతే ఉందో ఏ బాలీవుడ్ నటుడిని తన పిల్లల హక్కుల ప్రచారం కోసం సెలబ్రిటీ న్యాయవాదిగా నియమించింది? ఓకే, ఆన్సర్ వచ్చి ఆయుష్మాన్ ఖురానా. ఓకే, బాలీవుడ్ యాక్టర్ ఆయుష్మాన్ ఖురానాని మనకి అడ్వకేట్ ఫర్ చిల్డ్రన్స్ రైట్ క్యాంపెయిన్గా యూనిసెఫ్ అయితే నియమించడం జరిగింది. ఆస్ట్రేలియన్ గవర్నమెంట్ హ్యాస్ అపాయింటెడ్ విచ్ ఫార్మర్ క్రికెటర్ యాజ్ ట్రేడ్ ఇన్వీ ఫర్ అడ్వాన్సింగ్ బిజినెస్ రైస్ విత్ ఇండియా? భారత్తో వ్యాపార సంబంధాలు పెంచుకోవడం కోసం ఆస్ట్రేలియా ప్రభుత్వం ఏ మాజీ క్రికెటర్ను వాణిజ్య రాయబారిగా నియమించింది? ఆన్సర్ మాథ్యూ హెడెన్. మనకి మాథ్యూ హెడెన్తో పాటుగా ఇండియన్ ఆరిజిన్ పొలిటీషియన్ అయిన లీసా సింగ్, ఇద్దరిని కూడా మనకి మాథ్యూ హెడెన్ లీసా సింగ్ని మనకి ఎన్వీస్గా అయితే నియమించడం జరిగింది. హూ హ్యాస్ కన్ఫర్డ్ విత్ ద ప్రెస్టీజియస్ ఇందిరాగాంధీ ప్రైజ్ ఫర్ ద ఇయర్ 2019? 2019 సంవత్సరానికి గాను ప్రతిష్టాత్మక ఇందిరాగాంధీ శాంతి బహుమతిని ఎవరు గెలుచుకున్నారు? ఆన్సర్ సర్ డేవిడ్ అటన్బోరో. Which bank tops in the EASE Enhanced Access and Service Excellence 2.0 Index by IBA? IBA చేత ఈజ్ అంటే మెరుగైన యాక్సెస్ మరియు సర్వీస్ ఎక్సలెన్స్ 2.0 సూచికలో ఏ బ్యాంక్ అగ్రస్థానంలో నిలిచింది? ఆన్సర్ బ్యాంక్ ఆఫ్ బరోడా. మనకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెకండ్ ప్లేస్, ఓబీసీ వచ్చి థర్డ్ ప్లేస్లో నిలవడం జరిగింది. సో టాప్ ప్లేస్లో నిలిచింది వచ్చి బ్యాంక్ ఆఫ్ బరోడా, సెకండ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, థర్డ్ వచ్చి ఓబీసీ. విచ్ స్టేట్ రిటైన్స్ ద టాప్ పొజిషన్ ఇన్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ 2019 ర్యాంకింగ్? 2019 సులభతర వాణిజ్య విధాన సూచిక ర్యాంకింగ్లో ఏ రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచింది? ఆన్సర్ ఆంధ్రప్రదేశ్. పూనం ఖేత్రి రిలేటెడ్ టు విచ్ స్పోర్ట్స్? మనకి పూనం ఖేత్రి ఏ క్రీడకి సంబంధించిన క్రీడాకారిణి? ఓకే, ఆన్సర్ వచ్చి మనకి ఉషు. యాక్చువల్గా ఏమైంది అంటే 2019లో ఉషు ఛాంపియన్షిప్లో పూనం ఖాత్రికి అయితే మనకి సిల్వర్ మెడల్ రావడం జరిగింది. అప్పుడు మనకి మరియం అనే పర్సన్కి అయితే గోల్డ్ మెడల్ ఇచ్చారు. బట్ రీసెంట్గా జరిగిన డోప్ టెస్ట్లో మరియం వచ్చి పాజిటివ్గా తేలడంతో సో గోల్డ్ మెడల్ని రద్దు చేసి మనకి సెకండ్ ప్లేస్ అంటే సిల్వర్ మెడల్ తీసుకున్న పూనం ఖాత్రికి అయితే గోల్డ్ మెడల్ని ఖాయం చేయడం జరిగింది. సో రీసెంట్గా మెడల్ అయితే అప్గ్రేడ్ అయింది. అందుకే న్యూస్లోకి అయితే పూనం ఖాత్రి అయితే రావడం జరిగింది. సో పూనం ఖాత్రి ఈజ్ రిలేటెడ్ టు విచ్ స్పోర్ట్స్ అంటే ఉషు.
టస్కాన్ గ్రాండ్ ప్రిక్స్ 2020 విన్నర్. టస్కాన్ గ్రాండ్ ప్రిక్స్ 2020 యొక్క విజేత ఎవరు? ఓకే, మనకి ఫార్ములా 1 టస్కాన్ గ్రాండ్ ప్రిక్స్ విజేత వచ్చి లూయిస్ హ్యామిల్టన్. విచ్ మినిస్టర్ పార్టిసిపేటెడ్ ఇన్ ద 27th ఏషియన్ రీజనల్ ఫోరం? 27వ ఏషియన్ ప్రాంతీయ ఫోరంలో ఏ మంత్రి పాల్గొన్నారు? ఆన్సర్ వి మురళీధరన్. విచ్ బ్యాంక్ లాంచ్డ్ ద సిగ్నేచర్ వీసా డెబిట్ కార్డ్ ఆన్ ద అకేషన్ ఆఫ్ ద బ్యాంక్స్ 115th ఫౌండేషన్ డే? బ్యాంక్ 115వ ఫౌండేషన్ డే సందర్భంగా ఏ బ్యాంక్ ఇటీవల సిగ్నేచర్ వీసా డెబిట్ కార్డును ప్రారంభించింది? ఆన్సర్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. విచ్ బ్యాంక్ ఈజ్ ప్లానింగ్ టు లాంచ్ ద లోన్ ప్రొడక్ట్ నేమ్డ్ ద సఫల్ ఫర్ ఆర్గానిక్ కాటన్ గ్రోవర్స్? సేంద్రియ పత్తి సాగుదారుల కోసం సఫల్ అనే రుణ ఉత్పత్తిని ప్రారంభించాలని ఏ బ్యాంక్ యోచిస్తుంది? ఆన్సర్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. మై లైఫ్ ఇన్ డిజైన్ బుక్ ఆథర్. మై లైఫ్ ఇన్ డిజైన్ అనే పుస్తక రచయిత ఎవరు? ఆన్సర్ గౌరీ ఖాన్. బ్రేకింగ్ ద కోకూన్ ఎట్ ద రేట్ ఆఫ్ 40 హ్యాస్ బీన్ ఆథర్డ్ బై విచ్ పర్సన్? బ్రేకింగ్ ది కోకూన్ ఎట్ ద రేట్ ఆఫ్ 40 పుస్తక రచయిత ఎవరు? ఆన్సర్ రాధా నాయర్. గ్లోబల్ ఎకనామిక్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2020. గ్లోబల్ ఎకనామిక్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2020లో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత? ఆన్సర్ 105. భారతదేశం యొక్క ర్యాంక్ వచ్చి 105వ స్థానంలో ఉంటే హాంకాంగ్ వచ్చి టాప్ ప్లేస్లో నిలవడం జరిగింది. సెకండ్ కిసాన్ ట్రయల్ ఆన్ ద ఫస్ట్ ఫ్రమ్ సౌత్ ఇండియా స్టార్టెడ్ ఫ్రమ్ విచ్ స్టేట్? రెండవ కిసాన్ ట్రయల్ మరియు దక్షిణ భారతదేశం నుండి మొట్టమొదటి కిసాన్ ట్రయల్ అనేది ఏ రాష్ట్రం నుండి ప్రారంభమైంది? ఆన్సర్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్లోని అనంతపూర్ డిస్ట్రిక్ట్ నుండి అయితే ఈ ట్రైన్ అయితే ప్రారంభించడం జరిగింది. ఇది న్యూఢిల్లీ దాకా కూడా ట్రావెల్ అయితే చేస్తుంది. ఫస్ట్ కిసాన్ ట్రయల్ వాజ్ ఫ్లాగ్డ్ ఆఫ్ బిట్వీన్ విచ్ 2 స్టేషన్స్? మొట్టమొదటి కిసాన్ ట్రయల్ ఏ 2 రాష్ట్రాల మధ్య ప్రారంభమైంది? ఆన్సర్ మహారాష్ట్ర మరియు బీహార్. మహారాష్ట్రలోని దేవాలి అలాగే బీహార్లోని ధనాపూర్ దాకా ఈ ట్రైన్ అయితే ట్రావెల్ చేస్తుంది. హుబ్లీ రైల్వే స్టేషన్ ఇన్ కర్ణాటక విల్ బీ నౌ నోన్ యాజ్ డాష్ స్టేషన్? కర్ణాటకలోని హుబ్లీ రైల్వే స్టేషన్ ఇప్పుడు డాష్ స్టేషన్గా పేరు మార్చారు? ఆన్సర్ శ్రీ సిద్ధరూప స్వామీజీ రైల్వే స్టేషన్. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఇనాగ్రేటెడ్ ద పత్రికా గేట్ ఇన్ విచ్ సిటీ? ఏ నగరంలో పత్రికా గేట్ను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రారంభించారు? ఆన్సర్ జైపూర్. విచ్ స్టేట్ రీఇంట్రడ్యూస్డ్ ద దీనదయాళ్ రాసోయి స్కీమ్ టు ప్రొవైడ్ ద మీల్స్ ఎట్ ద రేట్ ఆఫ్ 10 రూపీస్? దీనదయాళ్ రాసోయి పథకం కింద 10 రూపాయలకే భోజనాన్ని అందించే పథకాన్ని ఏ రాష్ట్రం తిరిగి ప్రారంభించింది? ఆన్సర్ మధ్యప్రదేశ్. విచ్ స్టేట్ గవర్నమెంట్ లాంచ్డ్ ద గరిమా వెల్ఫేర్ స్కీమ్ ఫర్ శానిటైజేషన్ వర్కర్స్? పారిశుధ్య కార్మికుల కోసం గరిమా సంక్షేమ పథకాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? ఆన్సర్ ఒడిస్సా. విచ్ స్టేట్ హ్యాస్ లాంచ్డ్ ద ఇండియా బిగ్గెస్ట్ పేగరీ మిషన్ విత్ ఏ అవుట్లే ఆఫ్ 209 crore రూపీస్? 209 కోట్ల రూపాయల వ్యయంతో భారతదేశం యొక్క అతిపెద్ద పేగరీ మిషన్ను ఏ రాష్ట్రం ఇటీవల ప్రారంభించింది? ఆన్సర్ మేఘాలయ. విచ్ స్టేట్ లాంచ్డ్ ద మై ఫ్యామిలీ మై రెస్పాన్సిబిలిటీ క్యాంపెయిన్ టు ట్యాకిల్ ద కోవిడ్-19? కోవిడ్-19 పరిష్కరించడం కోసం ఏ రాష్ట్రం ఇటీవల నా కుటుంబం నా బాధ్యత మై ఫ్యామిలీ మై రెస్పాన్సిబిలిటీ ప్రచారాన్ని ప్రారంభించింది? ఆన్సర్ మహారాష్ట్ర. విచ్ స్టేట్ హ్యాస్ లాంచ్డ్ ద 2 న్యూట్రిషన్ స్కీమ్స్ వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ అండ్ వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ ప్లస్? ఏ రాష్ట్రం ఇటీవల వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ మరియు వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ ప్లస్ అనే 2 పోషకాహార పథకాలను ప్రారంభించింది? ఆన్సర్ ఆంధ్రప్రదేశ్. యూనియన్ హోమ్ మినిస్టర్ హ్యాస్ గ్రాంటెడ్ ద ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ FCRA రిజిస్ట్రేషన్ టు విచ్ టెంపుల్ రీసెంట్లీ? ఏ ఆలయానికి ఇటీవల విదేశీ సహకార నియంత్రణ చట్టం FCRA నమోదును కేంద్ర హోంమంత్రిత్వ శాఖ మంజూరు చేసింది? ఆన్సర్ గోల్డెన్ టెంపుల్ ఇన్ అమృత్సర్, పంజాబ్. Which state launched the educational WhatsApp chatbot Aapka Mitra to resolve any admission related queries of students?
విద్యార్థుల ప్రవేశానికి సంబంధించి ఏవైనా ప్రశ్నలను పరిష్కరించడం కోసం ఏ రాష్ట్రం విద్యా వాట్సాప్ చాట్ బోట్ అయిన ఆప్కా మిత్రాను ప్రారంభించింది? ఆన్సర్ హర్యానా. ఆర్గానిక్ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఇనాగ్రేటెడ్ ఇన్ విచ్ స్టేట్? సేంద్రియ ఆహార ప్రాసెసింగ్ యూనిట్ను ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? ఆన్సర్ ఉత్తరప్రదేశ్. ఇంటర్నేషనల్ లిటరసీ డే అబ్జర్వ్డ్ ఆన్ విచ్ డే? అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం ఏ రోజున జరుపుకుంటాం? ఆన్సర్ 8th సెప్టెంబర్. 8 సెప్టెంబర్న అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం అయితే జరుపుకుంటాం. హిమాలయ దివాస్ అబ్జర్వ్డ్ ఆన్ విచ్ డే? హిమాలయ దివాస్ 2020 ఏ తేదీన జరుపుకుంటాం? ఆన్సర్ 9th సెప్టెంబర్. వరల్డ్ సూసైడ్ ప్రివెన్షన్ డే అబ్జర్వ్డ్ ఆన్ విచ్ డే? ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవం ఏ తేదీన జరుపుకుంటాం? ఆన్సర్ 10th సెప్టెంబర్. వరల్డ్ ఫస్ట్ ఎయిడ్ డే ఏ రోజున జరుపుకుంటాం అన్నది మీరు ఎగ్జాక్ట్గా 2020లోనే కాకుండా ఓవరాల్గా కూడా ఎప్పుడు జరుపుకుంటాం అన్న ఆన్సర్ కింద గుర్తుంటే కామెంట్ చేయండి. సో మన ఛానల్లో కరెంట్ అఫైర్స్ వీడియోస్ కాకుండా క్వాంట్, రీజనింగ్, బ్యాంకింగ్ అవేర్నెస్, జీకే ట్రిక్స్, రైల్వే ప్రిపరేషన్ వీడియోస్ ఇలా అన్ని రకాల వీడియోస్ కూడా అవైలబుల్గా ఉంటాయి. ఎవరైనా చూడాలి అనుకుంటే మీకు ప్లేలిస్ట్లోకి వెళ్తే అవన్నీ కూడా దొరుకుతాయి, అక్కడ నుండి మీరు చూడొచ్చు. అలాగే కరెంట్ అఫైర్స్ కూడా మంత్ వైజ్గా ప్లేలిస్ట్లు అనేవి క్రియేట్ చేయబడి ఉంటాయి, అక్కడ నుండి మీరు ప్లేలిస్ట్ వైజ్గా మంత్ వైజ్గా అయితే చెక్ చేసుకోవచ్చు. వీడియోస్ అనేవి నచ్చితే తప్పకుండా లైక్, కామెంట్, షేర్ చేయడం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ మిస్ అవ్వకూడదు అంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ మీద కూడా క్లిక్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్ యూ.